తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలో వలసి ఉన్న శ్రీ 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 అమీర్ షా వలీ దర్గా ఉరుసు గంధ మహోత్సవ కార్యక్రమం ఈ నెల 3, 4, 5 తారీఖులలో హిందూ ముస్లింల ఐక్యతను చాటుతూ దర్గా కమిటీ కార్యనిర్వాహకులు అత్యంత ఘనంగా నిర్వహించారు. ఉరుసు కార్యక్రమం విజయవంతం అయ్యేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ నెలవెల సుబ్రహ్మణ్యం మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో హుండీ లెక్కింపుగాను 138,800 ఉన్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ రఫీ, నెలవల రాజేష్, దర్గా కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 3, 4, 5 తారీఖుల్లో నాయుడుపేటలో జరిగిన శ్రీ 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 అమీర్ షా వారి గంధోత్సవం కనీవిని ఎరుగని రీతిలో సుమారు 60,000 మంది పైచులకు భక్తులు అమీర్ షా వారిని దర్శించుకున్నారు. ఈ యొక్క ఉరుసు గత 9 సంవత్సరాలను నిర్వహించగా ప్రచారం కొద్దిగా తక్కువైనా హిందూ ముస్లింల ఐక్యతకు ప్రతీకగా నిలబడింది. ఎంతో ఐకమత్యంతో సోదరభావంతో ఇన్ని వేల మంది వచ్చినా ఎక్కడ చిన్న అపశృతి అనేది లేకుండా ఆ అల్లా బాబా మన ఉరుసుని జరిపించాడు. ఆయనే అందరూ మధ్యలో ఉండి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేయండి అన్న సందేశం ఇచ్చినట్టుగా అనిపించింది మాకు నిజంగా కూడా. మరి ఈ విషయంలో మన శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ గారు కానీ, అదేవిధంగా నాయుడుపేట డిఎస్పీ గారు శ్రీ సెంచుబాబు గారు, పట్టణ సర్కిల్ ఇన్స్పెక్టర్ బాబీ గారు, ఇంకా వారి యొక్క పోలీస్ శాఖ సిబ్బంది, మరి అనేక మంది అధికారులు కూడా పార్టిసిపేట్ చేసి దిగ్విజయం చేశారు. వాళ్ళకి అందరికీ ఉరుసు కమిటీ తాత్కాలిక చైర్మన్ గా నేను వారికి అందరికి కూడా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పట్టణంలో కూడా ప్రతి ఒక్కరిలో ఒక సంతోషం అనేది కనిపించింది. ప్రతి భక్తుల్లో గాని, ప్రతి పెద్దల్లో కూడా. ఇది నిజంగా హిందూ ముస్లింల ఐక్యతకు ఒక ఉదాహరణ ఈ యొక్క ఉరుసు. మరి సాంస్కృతిక కార్యక్రమాలు కూడా బాగా అందరినీ ఆనందపరిచాయి. మరి ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసే దాంట్లో ఈ కమిటీ కోఆర్డినేటర్లు ముగ్గురు కూడా బాగా కష్టపడి మంచి కార్యక్రమాలను కూడా రూపొందించారు. మరి అందరికంటే ఎక్కువగా దోర్నాల వాసు, అదేవిధంగా గోపాల్ గారు మరి అందరి దగ్గర డబ్బులు వసూలు చేసి సకాలంలో ఈ ఉరుసు నిర్వహించేటట్లుగా వాసు బాగా కష్టపడ్డాడు. మరి అదేవిధంగా ఈ కమిటీ సభ్యులు 10 మంది కూడా చిన్న చిన్న ఇది ఉన్నా కానీ సర్దుబాటు చేసుకుని అందరూ కూడా ఉరుసు బాగా చేయాలా, కలిసిమెలిసి చేయాలని చెప్పిన ఒక ధ్యేయంతో పనిచేశారు. కాబట్టి ఇది సక్సెస్ అయింది. ఏ విధమైన సరే కష్టాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఒక ఫైనాన్స్ గా మేము ఎక్కువగా వాళ్ళకి అందించలేకపోయినా వాళ్ళ సొంత డబ్బులు వేసుకొని కొన్ని కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించడం నిజంగా అది వారి మంచితనానికి ఒక పట్టుదల, ఉరుసు చేయాలని చెప్పిన ఒక పట్టుదలతో చేశారు అందరూ కూడా. మేము నిజంగా భయపడతా ఉన్నాను. నేను ఏమవుతుందో ఏమో, ఇది ఒక మతాలకు సంబంధించిన కార్యక్రమం. ఈ సమయంలోనే కేంద్ర ప్రభుత్వం ఈ వక్ఫ్ బోర్డు బిల్లుని కూడా ప్రవేశపెట్టడం కూడా జరిగింది. మరి ఎట్లా నెగటివ్ గానే వస్తుందేమో ముస్లిం సోదరులు అని చెప్పని భయపడుతున్నాము. వాళ్ళందరం కూడా సమన్వయపరిచి ఈ కమిటీ సభ్యులైతే మీరు అయితే అందరూ కూడా ఎవరు ఎక్కడ కూడా చిన్న పొరపాటు కూడా జరగనీయకుండా, ఎక్కడ కూడా శాంతి ఇదికి భంగం కలగకుండా చూశారు. ఇది చాలా సంతోషమైన విషయం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం మనం అందరం కూడా సోదరభావంతో ఉండి అమీర్ షా వారి గంధోత్సవం ప్రతి సంవత్సరం నిర్వహించుకుంటే బాగుంటుంది. అది గ్రామానికి కానీ మనకు కూడా మంచి జరుగుతుంది. మరి మామూలు రోజుల్లో ఉరుసు చేస్తే 2-3 లక్షల పైసలకు వచ్చేది. ఈసారి 9 సంవత్సరాల తర్వాత చేసిన ప్రచారం లోపించిన దానివల్ల అందరికీ గ్రామాల్లో, పల్లెల్లో అంతా తెలియదు కాబట్టి ఉండి కలెక్షన్ కూడా తక్కువ వచ్చిందని చెప్పని అంటున్నారు. ఏది ఏమైనా అధికారుల యొక్క పాత్ర కూడా, పోలీస్ శాఖ వారి పాత్ర గణనీయంగా ఉంది దీంట్లో. మరి అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు వంతన ధన్యవాదాలు కూడా తెలియజేసుకుంటూ, మరి ఈ కమిటీ సభ్యులకు కూడా నేను ప్రత్యేకంగా వాళ్ళు ఈ 10 రోజులు ఎలాంటి పనులున్నా అన్ని పక్కన పెట్టి, వ్యాపారాలున్నా పక్కన పెట్టి స్వామివారి గంధోత్సవం జరపాలని చెప్పిన ఉద్దేశంతో అందరూ పనులు వదులుకొని, సొంత పనులు వదులుకొని కూడా
ఉరుసు కార్యక్రమంకి ప్రాధాన్యత ఇచ్చారంటే వీళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు, అభినందనలు కూడా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఇదే విధంగా మనం అందరం సోదర భావంతో మెలగాలని, అందరం కలిసిమెలిసి ఉండాలని, ఏ కార్యక్రమం చేసినా అందరూ కలిసి చేసుకుంటే బాగుంటుందని చెప్పను.